హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కొలువుల జాతర నోటిఫికేషన్ ప్రభుత్వ సమాయత్తం. 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం. త్వరలో ఖాళీల గుర్తింపు. రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం సమాయత్తమైంది. టీజీపీఎస్సీ, పోలీసు, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్టు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వెలువడాల్సిన నియామక ప్రకటన నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 14 నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టనుంది. 2-3 రోజుల్లో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు. కనీసం 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10,000 పోస్టులు ఉంటాయని అంచనా. వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు కలిపి దాదాపు 5,000 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2-3 వేల వరకు ఖాళీలు ఉన్నట్టు సమాచారం. కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనల కమిషన్ చేరినట్టు తెలిసింది. మరో గ్రూప్ 1 ప్రకటన జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తుంది. గురుకుల, ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీలు భారీగా ఉన్నాయి. గత గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి. గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగంలోనూ భారీగా ఖాళీలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముగిసిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువు. లబ్ధిదారులకు జూన్ 2న యూనిట్ల మంజూరు పత్రాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు సోమవారం అర్ధరాత్రితో ముగిసింది. సాయంత్రం వరకు దరఖాస్తుల సంఖ్య 16 లక్షలకు చేరినట్టు సమాచారం. కాగా అర్ధరాత్రి ముగిసేలోపు ఆ సంఖ్య 16.30 లక్షలు చేరుతుందని సంక్షేమ వర్గాల అంచనా. ఈ ఏడాదికి 5 లక్షల మంది యువతకు 6,000 కోట్లతో పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గరిష్టంగా 4 లక్షల విలువైన యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. దరఖాస్తు గడువు ముగియడంతో ఈ నెల 16న బ్యాంకర్లతో సమావేశమై కార్యాచరణ రూపొందించనుంది. క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించిన అనంతరం అర్హులైన లబ్ధిదారులకు జూన్ 2న యూనిట్ల మంజూరు పత్రాలను అందించనుంది. ఉద్యోగాల భర్తీకి ప్రిఫరెన్షియల్ విధానం. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా అమలు. ఎస్సీ వర్గీకరణ అమల్లో రావడంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది. ఉదాహరణకు ఎస్సీల్లోనే గ్రూప్ 1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలి. గ్రూప్ 2లోనూ సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ 3 అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఒకవేళ గ్రూప్ 1, 2, 3 మూడింట్లోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ప్రస్తుతం ప్రిఫరెన్షియల్ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు అమలవుతుంది. ఎస్సీ అభ్యర్థులకు అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్లు కీలకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, దివ్యాంగులు రిజర్వేషన్ శాతాల ప్రకారం ఇవి ఉంటాయి. ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రోస్టర్ పాయింట్లను గ్రూప్ వారీగా విభజించి ప్రాతిపదిక రిజర్వేషన్ల ప్రకారం కేటాయించింది. దీని ప్రకారం గ్రూప్ 1 1, గ్రూప్ 2కు 9, గ్రూప్ 3కి 5 రోస్టర్ పాయింట్లు రానున్నాయి. ఉద్యోగాల భర్తీ పదోన్నతిలో 100 పాయింట్లు రోస్టర్ పట్టికలో ఎస్సీలకు కేటాయించిన తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్ 2లో కులాలకు దక్కనుంది. రెండో రోస్టర్ పాయింట్ గ్రూప్ 1లోని కులాలకు లభిస్తుంది. గ్రూప్ 2లో కులాలకు 9% రిజర్వేషన్ ఉండటంతో మూడో రోస్టర్ పాయింట్ గ్రూప్ 2 కులాలకు రానుంది. 4వ రోస్టర్ పాయింట్ గ్రూప్ 3 కులాలకు లభించనుంది.